ఒక ఒక తరం వరకు చెప్పగలుగుతాం, రెండో తరం వరకు చెప్పగలుగుతాం, మూడో తరం అయితే చెప్పలేం కదా. కొద్దిగా ఎవరికైనా ఇబ్బందికరమే. రేపు మీ ఫాదర్ ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు అంటే కూడా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా చెప్పుకోగలుగుతారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తున్నారు. ఎస్ఐఆర్ ఫామ్ అనేది అక్కడ మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం. అధికారులు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు సర్వేకి సంబంధించి అని మనం మాట్లాడి తెలుసుకున్నాం. ఆచి చికెన్ మసాలా. సార్ మీ పేరండి? నా పేరు ప్రకాశం అండి, పులాసు ప్రకాశం. ప్రకాశం గారు, మీకు ఎస్ఐఆర్ ఫామ్ ఇచ్చారు, ఎలా ఉంది సార్? అందులో వాళ్ళు వచ్చి ఏమడిగారు వివరాలు మిమ్మల్ని? అధికారులు ఏమన్నారు? వాళ్ళు వచ్చి 87 బిఫోర్ జన్మించినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ మొత్తము మీరు ఇవ్వాలండి అని చెప్పారు. అదేవిధంగా మేము కూడా ఇస్తామని చెప్పాము. బట్ ఏంటంటే మా డౌట్ ఏంటంటే ఒక తరం వరకు చెప్పగలుగుతాం, రెండో తరం వరకు చెప్పగలుగుతాం, మూడో తరం అయితే చెప్పలేం కదా, అదొకటే ప్రాబ్లం. బట్ ఆ విషయాలు ఏం అడగలేదు. ఈ లాస్ట్ 2002లో మీరు ఏడ ఓటేశారో ఆ అక్కడ ఓటేసిన డీటెయిల్స్ ఇవ్వండి సరిపోతుందని చెప్పారు. అదొకటి చెప్పారు. ఈ డీటెయిల్స్ రాసి ఇవ్వమని మాకు ఫామ్స్ ఇచ్చేవాళ్ళు. ఈ 1 వీక్లో మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా మళ్ళీ ఫోన్ చేయమని చెప్పారండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని కనుక్కొని ఆ ఫామ్స్ ఏ విధంగా నింపాలో కూడా చెప్తాం వాళ్ళకి. ఎలాంటి వివరాలు ఉన్నాయండి ఇందులో ఫామ్లో? ఎలాంటి వివరాలు? ఈ వివరాలు బాగున్నాయండి. బట్ ఏంటంటే ఇది ఒక 10-15 ఇయర్స్ చేస్తే బాగుండు. బట్ ఇప్పుడు అంతా ఏంటంటే ఇది సరే పర్లేదు, ఇప్పటికైనా చాలా మంచి జరుగుతుంది మనందరికీ, మన ఇండియన్స్కు. ప్రతి ఒక్క ఇండియన్స్ కూడా ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ గురించి అని మనకి ఇన్ ఫ్యూచర్లో కూడా మన పిల్లలకు కూడా, మన పిల్లల తర్వాత పిల్లలకు కూడా మంచి ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చారండి ఎస్ఐఆర్. దిస్ ఈజ్ ఫైన్. ఇది చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ మన అందరికి కూడా ఉపయోగపడుతుంది, మన తరతరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దగ్గర లేని సమాచారం కూడా, ఇప్పుడు మేము చెప్పలేకపోయినటువంటి సమాచారం కూడా ఇన్ ఫ్యూచర్ ఒక 10 స్టెప్స్ తర్వాత కూడా మనం పోయినా కానీ మన ఒక 10 స్టెప్స్ తర్వాత కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు సార్ తీసుకొచ్చింది. ఇది గుడ్ అండి, వెరీ గుడ్. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీ ఆస్తి వివరాలు కానీ అలాంటి వివరాలు ఏమి ఇబ్బంది పడే ప్రశ్నలు కానీ అడగడం ఏం అడగలేదు. మన పుట్టుపూర్వకాలే అంటే ఇప్పుడు మనం చెప్పలేనటువంటి ఇప్పుడు మనం చెప్పగలిగితే ఇప్పుడు మనం ఇవ్వడం వల్ల మన ఒక 10 స్టెప్స్ ముందు స్టెప్స్ కూడా మనం ఉపయోగపడ్డట్లయితుంది. నెక్స్ట్ కూడా ఎవరు కూడా మనకు వాళ్ళ ముందు స్టెప్స్ వాళ్ళు కూడా భయపడకుండా, రేపు మీ ఫాదర్ ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు అంటే కూడా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా చెప్పుకోగలుగుతారు. దిస్ ఇస్ సూపర్ అండి, బాగుంది. మేడంతో కూడా మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఇచ్చారు మీకు, ఏమన్నారు, ఎలా ఉంది? బాగా అనిపించిందండి, మంచిగా అనిపించింది అంతే. అంటే వాళ్ళు అడిగే వివరాలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా లేదంటే? అలా ఇబ్బందికరంగా ఏం లేదు, బాగానే ఉన్నాయి. ఒక్కసారి ఈ ఫామ్ చూస్తే, అంటే మన పేరు వివరాలు అయితే చూపించలేం కానీ ఒకసారి ఈ ఫామ్ చూస్తే 3 వివరాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పేర్లు అవన్నీ మనం గోప్యంగా ఉంచితే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు ఓటరు పేరు. అంటే 3 విషయాలు మనం గమనించవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా 3 చోట్ల ఈ ఎస్ఐఆర్ సంబంధించి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాలం వచ్చి ఓటర్ పేరు, అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, బంధువు పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, ఎక్కడ ఓటు వేశారనేది ఫస్ట్ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది 2022లో ఓటు ఉంటే, ఒకవేళ 2002లో ఓటు లేకపోతే ఆ తర్వాత మరొక కాలం ఇచ్చారు. అందులో పేరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, బంధువు పేరు, అంటే ఒకవేళ వాళ్ళ తండ్రికి కానీ తాతకు కానీ ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ బంధుత్వం ఏమవుతారు, జిల్లా, రాష్ట్రం, ఏ నియోజకవర్గం అనేది అవైతే ఆ ఖాళీలు ఫిల్ చేయాలి. ఫైనల్గా నెంబర్ 3లో ఇక్కడ చూస్తే మనకి వివరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అనేది చాలా ప్రధానమైనది. పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, ఈ వివరాలన్నీ ఫైనల్గా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మస్ట్ అనమాట. నెంబర్ 3 కాలం అనేది పూర్తిగా ఫిల్ చేయాలి. తర్వాత సంతకం కానీ అవన్నీ ఒకసారి చూపించండి సార్. అయితే ఈ వివరాలన్నీ ఈ విధంగా ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఇస్తున్నారు. ఇవి ఫిల్ చేసి ఖచ్చితంగా ఒక వారం లోపు వాళ్ళే వచ్చి ఏమన్నారంటే మీ దగ్గర తీసుకుంటా ఉన్నారు. వాళ్ళే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మొబైల్కి ఫోన్ చేయమన్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మొబైల్కి ఫోన్ చేసి కనుక్కుంటామండి. వాళ్ళు బాగా క్లియర్గా చెప్పారండి. 2002 బిఫోర్ ఎక్కడ ఓటేశారు దాని డీటెయిల్స్ ఇవ్వగలరని చెప్పారు. ఆ విధంగానే ఇస్తామండి.
ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇస్తాము, వాళ్ళకి సహకరిస్తాం 100%. ఇప్పుడు రకరకాల వార్తలు వింటున్నారు. ఎస్ఐఆర్ అంటే ఒక పక్క రాజకీయ విమర్శలు వస్తున్నాయి, అనేక మంది అనేక విమర్శలు చేస్తున్నారు. మీకు ప్రాక్టికల్ గా ఏమనిపించింది ఈ రోజు? ప్రాక్టికల్ గా మాత్రం ఇది కొద్దిగా ఎవరికైనా ఇబ్బందికరమే, కానీ ఫ్యూచర్ పర్పస్ మాత్రము ఇప్పుడు మనకు కాకుండా మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, మన పిల్లల పిల్లలకి ఫ్యూచర్ భవిష్యత్తు గురించి వాళ్ళకు ఒక స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. రేపు ఒక మనోడు కాకుండా మునిమనోడు కూడా రేపు ఫ్యూచర్లో ఎవరు మీ తాత ముత్తాత అంటే కూడా చెప్పగలిగే శక్తి వస్తుందండి. అదొకటి మాత్రం మంచి చేస్తున్నారు. ఇది అంటే దొంగ ఓట్లు కూడా తగ్గే అవకాశం కూడా తగ్గిపోతుంది. అది బెస్ట్ అవుతుందండి, ఇది మాత్రం బెస్ట్ అవుతుంది. దొంగ ఓట్లు వేయడానికి కూడా వీలు కాదు. ఇది ఒకటి 100% బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఈ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఓటర్లు ఏవైతే దొంగ ఓట్లు కొన్ని చోట్ల ఉంటాయో వాటిని గుర్తించడం ద్వారా పూర్తి స్థాయిలో దొంగ ఓట్లు అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఒక మంచి వ్యవస్థ అనేది తయారవుతుంది. దాంతోపాటు భవిష్యత్ తరాలకు కూడా వాటి ఓటు హక్కుని భద్రపరచగలుగుతాము అనే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఆస్తి వివరాలు అంటే అడగట్లేదు, ఓటు హక్కు. ఒకవేళ వాళ్ళకి లేకపోతే వాళ్ళ తండ్రి వివరాలు ఇవన్నీ అడిగి మాత్రమే తెలుసుకుంటారని చెప్పి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరైతే వాళ్ళు ఓటర్లు ఉంటారో వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. శేషు ఏపీ దేశం, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా